ఈరోజు రాజకీయాల విషయాల్లో కానీ ప్రధానాంశాల్లో వస్తే ముఖ్యంగా దూరదర్శన్ అంటే మన అందరికీ తెలిసిన విషయమే. మొట్టమొదటిసారిగా ఎవరైనా సరే 1980s 70s వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్గా చూసిన టీవీ ఏదైనా ఉంది అంటే అది దూరదర్శనే ఉంటుంది. అయితే ఈ ప్రైవేట్ ఛానల్స్ వచ్చిన తర్వాత దూరదర్శన్ చాలా వెనుకబడ్డదనే విషయం నమ్మాల్సిన విషయమే. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం కూడా అది. సో ఈ ప్రైవేట్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఆ ధాటికి తట్టుకోలేక దూరదర్శన్ అనేది కొద్దిగా వెనుకబడ్డ మాట వాస్తవమే. అయితే సాంప్రదాయమైనటువంటి విషయాల్ని చూపించే దాంట్లో ఎప్పుడు కూడా దూరదర్శన్ ముందుంటుంది. సో దాన్ని ఇష్టపడే వాళ్ళు, పాశ్చాత్య నాగరికతని ఇష్టపడే వాళ్ళు ఈ ప్రైవేట్ ఛానల్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. అదేవిధంగా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది. ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఎక్కువ శాతం ఇప్పుడు ఈ శాటిలైట్ ఛానల్స్ నుంచి కూడా ఓటీటీకి షిఫ్ట్ అవుతుంటారు ఎక్కువ. సో దానికి కారణం ఏంటంటే ఈ సీరియల్స్ కానీ ఇప్పుడు ఈ సినిమాలు కానీ ఎప్పుడంటే అప్పుడు చూడవచ్చు. ఎప్పుడైతే ఫ్రీ టైం దొరుకుతుందో ఆ టైంలో చూసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి అనేక వచ్చాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్, జియోలో వచ్చింది. అలానే డిస్నీ హాట్స్టార్, ఇలా చాలా ఛానల్స్ వచ్చాయి. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం రెగ్యులర్గా. అయితే దూరదర్శన్ అంటే ప్రసార భారతి వాళ్ళు కూడా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. దానికి సంబంధించిన విషయాల్ని ఈరోజు మనం తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. ఈ ఓటీటీ అనగానే అసలు యాక్చువల్గా ఓటీటీ అంటేనే కొద్దిగా అడల్ట్ కంటెంట్ ఉండేటువంటి ఈ ప్లాట్ఫామ్స్ అనేది అందరం అనుకునేది. ఖచ్చితంగా 18+ దాంట్లో ఉంటాయి. అవి చూసేవాళ్ళే ఎక్కువగా ఓటీటీకి వెళ్తుంటారు. సో అలాంటప్పుడు ఈ యొక్క దూరదర్శన్ అంటే మనకు సాంప్రదాయమైనటువంటి ఛానల్. ఈ సాంప్రదాయంగా ఉండేటువంటి ఈ దూరదర్శన్ ప్రసార భారతి ఏదైతే ఉందో అది ఓటీటీలోకి వెళ్ళటం, అది అసలు ఎంతవరకు సక్సెస్ అయింది అంటారు? అసలు ఏంటి దానికి ఉద్దేశం ఏంటంటారు? బేసిక్గా దూరదర్శన్ మన ప్రభుత్వం వాళ్ళు నడిపేటువంటి ఒక అందమైన ఛానల్. దానికి పెట్టుబడులు కూడా భారీగానే ఉంటాయి. అండ్ ఏ ఛానల్కి లేని సౌలభ్యాలు దానికి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో పనిచేసే వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే. యాంకర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, కెమెరామెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ. వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా వాళ్ళకి కోటర్స్, దూరదర్శన్ కోటర్స్. ఆ మేనేజర్ స్థాయి వ్యక్తులకి పిక్ అండ్ డ్రాప్, ఆన్ గవర్నమెంట్ డ్యూటీ బస్సులు, అవి కార్లు. సో అదొక లగ్జరీ కైండ్ ఆఫ్ థింగ్. సార్ మరి ఇంత లగ్జరీగా ఉన్నప్పుడు మిగతా ప్రభుత్వ సంస్థల్లాగా దీనికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే సున్నా. దేనికి అంటే వాళ్ళకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. కట్టుబాట్లు అంటే ప్రభుత్వము జనాలకి ఏం చెప్పదలుచు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన్ కీ బాత్ అని మోడీ ఏమైనా మాట్లాడాడు అనుకో, అది దూరదర్శన్లో వేస్తారు. మనకు సంబంధించి ఏమైనా అందమైన మ్యాచ్ జరిగిందనుకో అది దూరదర్శన్లో వేస్తారు. కళలు, సాంప్రదాయాలు వీటికి పెద్దపీట వేస్తుంది ఎప్పుడైనా దూరదర్శన్. అలాగే మాతా శిశు సంక్షేమ శాఖ సంబంధించిన వీడియో ఉండాలి. నెక్స్ట్ వ్యవసాయం సంబంధించిన వీడియోలు ఖచ్చితంగా ఉండాలి. అంటే ప్రభుత్వ రంగాలకు చెందిన అన్ని వాటికి సంబంధించినవి అందులో ఉండాలి. ముఖ్యంగా వాతావరణ శాఖ వాళ్ళ వాతావరణం అది ఈ రోజు వరకు కూడా ఇంపార్టెంట్. ప్రతిరోజు అందరూ తెలుసుకుంటారు. మంచివే కొన్ని. బిజినెస్ న్యూస్ వేయాలి, సెన్సెక్స్ గిన్సెక్స్ ఇవన్నీ చెప్పాలి, నిఫ్టీ ఎలా ఉంది, సూచీలు ఎలా పనిచేస్తున్నాయి. సో ఇట్లా A to Z సమాచారం అంతా ఇచ్చే దూరదర్శన్. ఎప్పుడైతే ప్రైవేట్ ఛానల్స్ వచ్చాయో దూరదర్శన్ పోయింది. ఇప్పుడు మనకి ఈటీవీ 9 గంటల వార్తలే ఒకప్పుడు ప్రధానంగా ఉండేది. అంతకుముందు దూరదర్శనే మన శాంతి స్వరూప్ గారి వార్తలకి ప్రధానంగా. ఇంకా ఏమైనా ఎక్కడైనా ఇస్రో శాటిలైట్ లాంచ్ చేసింది అనుకో, ఆ లైవ్ మొత్తం శ్రీహరికోట నుంచి మొత్తం ఆ రోజు అంతా అదే. ఇంకేదన్నా జరిగితే అక్కడ మంచి సంథింగ్ సమాచారంలో అయితే వీళ్ళు ఎప్పుడు తగ్గరు. అండ్ ట్రైబల్స్ కి సంబంధించినటువంటి వాళ్ళ సంప్రదాయ సంబంధించిన నృత్యాలు, వాళ్ళ సంగీతాలు, ఫ్లూట్ వాయించేవాడు, జానపదాలు, నాదస్వరం వాదించేవాడు, అందరికీ అదొక ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. సరే ప్లాట్ఫామ్ అయితే దొరికింది, మరి వీక్షకులు కూడా చూడాలి కదా. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు అక్కడ కూర్చొని ఎంఎస్ సుబ్బలక్ష్మి సంగీతాన్ని, అన్నమయ్య గీతాలు ఎవరన్నా పాడితే వాళ్ళు వినదలుచుకోవట్లేదు. వీణ పట్టుకొని చక్కగా వాయిస్తే వినదలుచుకోవట్లేదు జనాలు. వీళ్ళకి ఇంకేదో కావాలి, స్టార్ మ్యూజిక్, ఇంకేదో మా మ్యూజిక్ అవి పెట్టుకోవడం. లేదా న్యూస్ అంటే టాన్ 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 ఇట్లా చూపిస్తారు కదా. అసలు ఇక ఇప్పుడే జరుగుతుంది అక్కడ, ఇక అది నువ్వు చూడకపోతే అసలు అక్కడ మొత్తం వేస్ట్, నీ బతికే వేస్ట్ అన్నట్టుగా ఉంటది ఆ మ్యూజిక్ అని, ఆ ఎలివేషన్. అండ్ నెక్స్ట్ నలుగురు కూర్చొని వార్తలు చెప్పడం, ఒక 10 మంది కూర్చొని వార్తలు చెప్పడం, ఒకరితో ఒకటి పటపట చదవడం, ఇట్లాంటి అంటే పెరిగిపోయింది.
అండ్ ఒకప్పుడు ఇంటర్వ్యూలు కూడా ఇద్దరు చక్కగా కూర్చొని చేసుకునేవాళ్ళు, ఇప్పుడు మనం కూర్చున్నట్టుగా. అట్లా కూడా లేదు, ఇప్పుడు ఒక మొత్తం మూకుమ్మడి దాడి చేసేస్తారు ఒక రాజకీయ నాయకుడు రాగానే 10 మంది. సార్ ఏంటి ఇది అలా చెప్పారు, మీరు అప్పుడు ఇలా అన్నారు, అది చెప్పండి ఇది చెప్పండి ఇది చెప్పండి. ఆయన సమాధానం చెప్పాలి. అఫ్ కోర్స్ ఆయన కూడా అంత ఫ్రీక్వెంట్ సమాధానం చెప్తేనే ఆయనకు మంచి నేత అవుతాడు, తర్వాత సంగతి. కానీ రక్తి కడుతున్నాయి జనాలకి. అండ్ క్రైమ్ దాంట్లో వేయరు, శృంగారం దాంట్లో వేయరు, జనాలకు అన్నీ కావాలి, దాంట్లో ఉండవు. ఇప్పుడు పిల్లలకు సంబంధించిందే చూపిస్తారు. పోలియో డ్రాప్, పల్స్ పోలియో డ్రాప్స్ ఎలా వేయాలి, ఇంకేం చేయాలి, ఒక డాక్టర్ కూర్చుంటాడు మెథడ్ ఇలా ఉంటుంది అని చెప్తా ఉంటాడు. పిల్లలకు సంబంధించి ఇంకేదన్నా స్కెలిటన్ పార్ట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవన్నీ ఎడ్యుకేషన్ సంబంధించిన గవర్నమెంట్ డ్యూటీ అది చేస్తుంది. మిగతా దాంట్లో అవి ఉండవు. పాత సినిమాలు దూరదర్శన్లో సినిమా అంటే ఇంకా పట్టివే వేస్తారు, అంటే వాళ్ళకి సంబంధించినవి. ప్రభుత్వం సినిమాలు కొనదు, వాళ్ళకి అధికారికంగా ఎంట్రీ ఏవైతే వస్తాయో అవే అందులో వేస్తూ ఉంటారు. మిగతా ఛానల్స్ ఏంటంటే సినిమా కొని ఒక రేటుకి, శాటిలైట్ రేటుకి కొని వాడు ఎప్పుడన్నా ఎన్నిసార్లు వేసుకుని అడ్వర్టైజ్మెంట్ల మీద బతుకుతూ ఉంటాడు, వాడికి అది ఉంటుంది, ఆ రేట్ ఇస్తాడు. గవర్నమెంట్ సినిమాలు తీయలేదు ఇప్పటిదాకా, గవర్నమెంట్ సినిమాలు రావు కదా, వాళ్ళకి డాక్యుమెంటరీ వాళ్ళకి సంబంధించి ఆ డాక్యుమెంటరీకి సంబంధించినవి ఇందులో వేసుకుంటారు, అవే మళ్ళీ 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 చూపిస్తూ ఉంటారు. సో జనాలకు నచ్చల, ఏదేమైనా వెనుకపడింది. నాకు కూడా దూరదర్శన్ తోటి కొద్దిగా అనుబంధం ఉంది. 1999, 2000 ఆ టైంలో మేము ఒక సీరియల్స్ చేసాం, కొన్ని సీరియల్స్ చేసాం. సో ఆ టైంలో కూడా ఏంటంటే మీరు మామూలుగా ప్రోగ్రామ్స్ గురించి చెప్తున్నారు, ప్రోగ్రామ్సే కాదు, దాంట్లో ఒక యాడ్ వేయాలన్నా దానికి అప్రూవల్ ఉండాలి. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ అంటే ప్రభుత్వ ఛానల్లో 6 వారాల వికసించే వంటి ఛాయ అనే యాడ్ నువ్వు వేసావను, 6 వారాల వికసించాలి నీ వంటి ఛాయ, మరి ప్రభుత్వం చెప్తుంది కదా. దానికి ఎంత స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్టే. మరి ఒక కొత్త యాడ్ నేను తీసుకెళ్ళినప్పుడు ఆ యాడ్ సంబంధించిన స్టోరీ బోర్డు, ఆ యాడ్లో ఏముంది అంటే వీడియోతో పాటుగా స్టోరీ బోర్డు తీసుకెళ్ళి స్టోరీ బోర్డు అప్రూవల్ చేసుకొని దీంట్లో దాని వీడియో చూసి దీంట్లో ఈ 1 సెకండ్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది, ఆ అమ్మాయి ఇలా కన్ను కొట్టింది అది బాగాలేదు, ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కొద్దిగా బయట ఇలా అయింది కాబట్టి అది తీసేయండి, అవన్నీ మొత్తం నోట్స్ రాసి ఇవి తీసేసి తీసుకుంటాను. మరి అదే గవర్నమెంట్ కదా, బాగా రూల్స్ రెగ్యులేషన్స్. ఇప్పుడు మీరు సీరియల్ తీసానన్నారు, ఆ సీరియల్ కి స్లాట్ దొరకడం ఎంత కష్టమో మీకు తెలియదా? ఇప్పుడు అదే ప్రైవేట్ ఛానల్ అయితే స్లాట్ ఏముంది ఇచ్చేసేవాడు, ఇక్కడ నీకు స్లాట్ దొరకాలి, అందులో వానికి ముందు నువ్వు చెప్పుకోవాలి నీ కథలో అసభ్యత అశ్లీలత ఇట్లాంటివి ఏమీ లేవు, నీ సీరియల్ ద్వారా ఒక నీతి చేకూరాలి, బయటకు ఒక నీతి వెళ్ళాలి, అప్రూవల్ అవ్వాలి. ప్రతి ఎపిసోడ్ కూడా అక్కడ టీం చూసిన తర్వాత అప్రూవల్ చేసిన తర్వాత టెలికాస్ట్ అవుతుంది. దాని ఆడియో వీడియో కంటెంట్ ఇవన్నీ కూడా మ్యాచ్ అయితేనే వాడు అప్రూవ్ చేస్తాడు. ఈ యొక్క ఎక్కడ తేడా వచ్చినా టెలికాస్ట్గా అనర్హత ఉన్నప్పుడు ఆ టెలికాస్ట్ ఫీజు అయితే ఉంటుందో దానికి 3 రెట్లు అక్కడ కట్టాలి. ముందే మనం బ్యాంక్ గ్యారంటీ ఇస్తాం, ఆ బ్యాంక్ గ్యారంటీ వాడు కట్ చేసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. సో అట్లా అలాంటి సవాళ్ళని ఎదుర్కొని కూడా వచ్చిన సీరియల్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఋతురాగాలు మన మంజులా నాయుడు గారి, అప్పట్లో సీరియల్స్ లో సెన్సేషన్. అవును, అదే ఫస్ట్ సెన్సేషన్ సీరియల్ యాక్చువల్ డైలీ సీరియల్ అదే. దాని తర్వాత అప్పట్లో ఈ వీక్లీ సీరియల్స్ అంతరంగాలు, కలంకిత లాంటి ఈటీవీ ఎంత హిట్టో ఫస్ట్ దూరదర్శన్ తెచ్చిన తర్వాత మళ్ళీ జెమినీ పుంజుకుంది ఈవిడ దయవల్లే. ఇట్లా స్టార్ట్ అయ్యాయి. ఇక సినిమాల విషయంలో వాళ్ళకి అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆ సినిమా నీతి సినిమా ఉండాలి, ఉమ్మడి కుటుంబం విలువలు చెప్పే సినిమా వేస్తాడు, అందులో అత్త కోడల్ని కొట్టే సీన్ ఉన్న ఆ సినిమా దూరదర్శన్ వేయదు, అంతే వేరు వాళ్ళు. సో ఇట్లాంటి ప్రతిదీ 360 degrees లో చూసేస్తారు. అడ్వర్టైజ్మెంట్లు కూడా అంతే. ఇప్పుడు మొన్న ఎవరెస్ట్ మసాలా దేశం రిటర్న్ ఇచ్చేసింది, దూరదర్శన్ ప్రమోట్ చేయదు ఎవరెస్ట్, నువ్వు 10 కోట్లు ఇచ్చినా ఏడు, అదంతే. ఇది తినమని ప్రభుత్వం చెప్తుంది కదా. సో ప్రభుత్వానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి వస్తాయి మామూలుగా గవర్నమెంట్ సప్లై చేసేవేమో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న భారత్ రైస్ వచ్చింది, 29 రూపాయల రైస్, ఆ యాడ్ వేస్తాడు, భారత్ రైస్ తినండి, యథేచ్ఛగా ఉండండి, హ్యాపీగా బేవో అనండి అని కూడా చెప్తాడు. బట్ మిగతా లలిత బ్రాండ్ రైస్ అంటే 7, ఫార్చ్యూన్ రైస్ 7, ఏమో ఆ రైస్ వల్ల ఎవరికైనా ఏమన్నా అయితే మళ్ళీ ప్రభుత్వాన్ని అంటారు. వాళ్ళ కట్టుబాట్లు అలా ఉంటాయి. సో ఇంత స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తుంది కాబట్టి జనాలు ఆ స్ట్రిక్ట్నెస్ కి అలవాటు పడలేదు కాబట్టి ప్రైవేట్ వాటికి అలవాటు పడి ఛానల్స్ చూసారు. అలా ఇప్పుడు టాప్ పొజిషన్ లో న్యూస్ లో కొన్ని ఛానల్స్, ఎంటర్టైన్మెంట్ లో కొన్ని ఛానల్స్ టాప్ పొజిషన్ లో రన్ అవుతా ఉన్నాయి. అది బాగానే ఉంది ఇంతవరకు, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కమ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్. టీవీలో దొరకంది ఏదైనా ఉంటే
సినిమాల్లో కూడా సెన్సార్ చేయబడింది ఏదైనా ఉంటే వాళ్ళకి కావాల్సింది అక్కడ లేనిది వీళ్ళు వెతుక్కోవడానికి ఒక మాధ్యమం దొరికింది, అది ఓటీటీ. అవును, ఎన్ని బూతులన్నా మాట్లాడు, ఏమైనా చేసుకో, ఎంత అశ్లీలతంగా నువ్వు చూపించు, చెల్లుద్ది దాంట్లో. అది చూస్తున్నారు వాళ్ళు కూడా. నువ్వు ఎన్ని బూతులు తిడితే అంత డబ్బులు ఎక్కువ ఇచ్చి కొనడానికి వస్తున్నారు. అవును. సో అంటే వైరల్ కంటెంట్. ఈ విధంగా నెట్ఫ్లిక్స్ లో రానా నాయుడు, మనం ఇట్లా బోల్డ్ అండి, ఒకటి కాదు. మొన్న వచ్చిన సైతాన్ కానీ వెంకటేష్ ఇంకా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని మొహాలతో వినకూడని బూతులు. అవును. సో ఇవన్నీ కూడా డైజెస్ట్ అయ్యేవి కాదు. కొంతమందికి అరే ఇట్లా కూడా ఉంటుందా అని వెరైటీగా కూడా చూడటం. ఇప్పుడు ఏమైందంటే ఓటీటీలో అశ్లీలత కంటెంట్ ఎక్కువైపోయింది. అండ్ పద్ధతిగా చూసేవాడికి పాపం ఒకటి ఉంది, మన రామోజీరావుది ఈటీవీ విని. మన ఈటీవీ కూడా కొన్ని విలువలు పాటిస్తుంది. ఈటీవీలో ఇందాక మన దూరదర్శన్లో చెప్పుకుంటారు రూల్స్ అన్ని, ఈటీవీలో కూడా ఉంటాయి. వాళ్ళు కూడా మరీ చెండాలని ఎప్పుడు అస్సలు ఎంకరేజ్. టీవీ సీరియల్స్ లో కానీ ఇప్పుడు వేరే ఛానల్స్ లో టీవీ సీరియల్స్ లో కూడా శృంగార సన్నివేశాలు వచ్చేసాయి. ముద్దులు ముచ్చట్లు సాంగులు, రొమాంటిక్ సాంగులు. ఈ టీవీలో అట్లాంటి పనులు చేయరు. కట్టు బొట్టు దగ్గర నుంచి చూస్తారు, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి, బ్లౌజ్ కూడా ఇక్కడికి ఉండాలి, ఇక్కడికి ఉంటే నాట్ యాక్సెప్టెడ్. ఈనాడు సీరియల్స్, ఈనాడు సీరియల్లో ఒక లేడీ క్యారెక్టర్ కనబడింది అంటే హీరోయిన్ అయినా వ్యాంప్ క్యారెక్టర్ అయినా, వ్యాంప్ క్యారెక్టర్ కి వాళ్ళు మినహాయింపు, హీరోయిన్ ఖచ్చితంగా ఇక్కడికి ఉండాలి బ్లౌజ్, ఈ వీల్ వరకు, లేదా నాట్ యాక్సెప్టెడ్ అన్నీ ఉంటాయి. వాళ్ళు కొంచెం విలువలకు ఇష్టపడ్డ వాళ్ళు ఈటీవీని ఎక్కువ ఇష్టపడి చూస్తారు. వాళ్ళు కూడా ఈటీవీ విన్ యాప్ ఉంది, అందులోని ఉషా కిరణ్ మూవీస్ సంబంధించిన సినిమాలు అన్నీ అందులో ఉంటాయి. ఉషా కిరణ్ మూవీస్ లో ఎప్పుడు చెడ్డ సినిమాలు ఎప్పుడు తీల. అండ్ నెక్స్ట్ అలాగే మయూరి విడుదల వారా వాళ్ళు కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉషా వాళ్ళు కొన్న సినిమాలని దీంట్లో వేస్తున్నారు. గతంలో వాళ్ళు తీసిన టెలిఫిలిమ్స్ ఇంకేవేవో ఉంటే అరాకొర దీంట్లో. ఇప్పుడు అచ్చు గవర్నమెంట్కి ఒక ఓటీటీ అవసరపడింది. అంటే వాళ్ళ ఎక్కువ మంది ప్రసార భారతిని చూడట్లా, వ్యూవర్షిప్ తక్కువ ఉంది. అలానే దాన్ని ఎత్తేసే ఛాన్స్ లేదు. అదంతే, నడిచినా నడవకపోయినా శాలరీలు ఇచ్చి ఇంకా వాళ్ళని కంటిన్యూ చేస్తానే ఉంటారు. ఇప్పుడు ఓటీటీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఓటీటీ ప్రసార భారతి, దీంట్లో అంటే అందరూ ఎక్కువ అలవాటు పడ్డారు కాబట్టి మనకు కూడా ఒకటి ఉండాలని పెట్టుకున్నారు. దీని ద్వారా లాభం నష్టం ఏంటి అంటే వీళ్ళ సినిమాలు కొనే అవకాశం లేదు. సేమ్ దూరదర్శన్ రూల్స్ ఇక్కడ వర్తిస్తాయి. బూత్ సినిమాలు వీళ్ళు కొనరు, పద్ధతి గల సినిమాలన్నీ కొంటారు. అఫ్ కోర్స్ దాన్ని ఎంకరేజ్ చూసేవాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు అండ్ శాటిలైట్ ఛానల్స్ లో ఒకసారి వచ్చి పోతాయి, మళ్ళీ ఆ స్టోర్ ఉండదు. ఓటీటీలో అవి పడేసామనుకో ఎప్పుడైనా చూసుకోవచ్చు. అండ్ దూరదర్శన్ కి సంబంధించి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అది కూడా సరిగ్గా మెయింటైన్ చేయట్ల వాళ్ళు. ఏదో ఎప్పుడో ఒకప్పుడు అరాకొర ఒక వీడియో పడితే పడుతుంది, లేకపోతే లేదు. దానికి కూడా కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి కదా వాళ్ళకు కూడా. టైటిల్ దగ్గర నుంచి అన్ని చూసుకొని చేసుకొని వేస్తారు. సేమ్ ఇప్పుడు అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి వస్తున్నప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఏముంటాయంటే ఇప్పటివరకు నరేంద్ర మోడీ మాట్లాడిన మన్ కీ బాత్లు అన్ని వరుస పెట్టి అందులో ఉంటాయి. గతంలో జరిగినటువంటి మ్యాచ్లన్నీ అందులో ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు పొద్దున రైతులకు సంబంధించిన ప్రోగ్రాంలు వస్తాయి, పాడి పంట, అవి ఎప్పటి నుంచో గతంలో జరిగినటువంటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ వేస్తారు. ఎప్పుడైనా అదే కంటెంట్. ఇప్పుడు బీరకాయ సాగు నీకు 10 ఏళ్ల క్రితం చెప్పిన అదే సాగు, ఇప్పుడు చెప్పిన అదే సాగు. మందులు మారుతా ఉంటాయి, వ్యవసాయ పద్ధతి మారింది తప్ప ప్రాసెస్ ఒకటే కదా. అవన్నీ అందులో పెట్టేస్తారు. ఇంకా ఏమైనా ఈ ట్రైబల్ సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడే వీణ కార్యక్రమాలు, హార్మోనియం పెట్టెలు, ఇది ఏంటంటే ఫ్యూచర్ లో మనకు ఒక యాంటిక్ లాగా మిగిలిపోతుంది. ఇప్పుడు హార్మోని వాయించడానికి కొనట్లే ఎవరు. అప్పట్లో హార్మోని ఫర్ ఎగ్జాంపుల్ 5,000కి వచ్చింది అనుకోండి, ఇప్పుడు అదే హార్మోని 50,000 పెట్టి కొంటున్నారు, వాయించడానికి కాదు, అలా షోకేజ్ లో పెట్టడానికి. అంతే. ఆ గ్రామ్ ఫోన్ కూడా ఇప్పుడు అది ఇవన్నీ యాంటిక్ పీస్లు, అవన్నీ ఎక్కువ డబ్బు ఇచ్చి కొంటున్నారు, షోకేజ్ లో పెడతారు. ఒకప్పుడు ఉండేది ఇది అని అట్లా తయారైపోయాయి. సో ఇప్పుడు అలాంటి కళాత్మక వింటేజ్ ప్రోగ్రామ్స్ అన్ని ఎప్పుడెప్పుడు మనం మిస్ అయినవి, ఇట్లాంటివన్నీ కూడా పివి నరసింహారావు గారు మాట్లాడినవి, ఎన్టీ రామారావు గారు మాట్లాడినవి, వాళ్ళ దగ్గర ఉంటాయి కదా ఆ ఫుటేజ్లు అవన్నీ అవి పడేసి రామాయణం చెప్తుండేవాడు కదా. సో అవన్నీ కూడా స్టోర్ చేసి ఈ ఓటీటీ యాప్లో వాళ్ళు డిజిటలైజేషన్ చేసినటువంటి ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆ కంటెంట్ అంతా దాంట్లో పెట్టేస్తారు. అంతా దాంట్లో ఉంటుంది. అంతే తప్పితే ఇప్పుడు అండ్ మళ్ళీ వేరే మీరు వాళ్ళ సినిమాలు కొంటారంటే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలా అని కూడా వాళ్ళతో సినిమా నువ్వు తీసి కొనిపించావంటే నీ సినిమాకి ఆస్కార్ గ్యారెంటీ. అంటే ఎన్ని విలువలు ఉండాలి దాంట్లో. అవును.
అన్ని ఉంటాయి కదా, అన్ని విలువలు ఉంటేనే వాడు యాక్సెప్ట్ చేస్తాడు. అతను మెప్పించావంటే నీకు ఆస్కర్ రాకపోయినా ఇదే పెద్ద అవార్డు. అట్లా కూడా చూసుకోవచ్చు. డాక్యుమెంటరీస్ ఇలాంటివి జనాల్ని ఎంకరేజ్ చేసేవి, విద్యని కానీ పశువుల గురించి కానీ ఏ అంశమైనా గ్రామీణ విద్య జనాలకి ఉపయోగపడే కంటెంట్ ఏది ఉన్నా సరే వాళ్ళు కొంటారు. ఇట్లాంటివన్నీ కొంతమంది యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు పెట్టుకుంటారు కదా, ఆ కంటెంట్ కూడా వీళ్ళకి అమ్ముకోవచ్చు. మంచి రేట్ వస్తుంది, కాబట్టి తక్కువ వస్తుంది. గవర్నమెంట్ రేట్లు కాబట్టి తక్కువ వస్తుంది, కొంచెం టైం పడి వస్తుంది. నువ్వు ఇచ్చిన వెంటనే నీకు స్పాట్ క్యాష్ ఇవ్వరు. నీకు అది 6 నెలలకో 7 నెలలకో ఎక్కడి నుంచి అప్రూవ్ అయ్యి వస్తాయి నీ డబ్బులు. అవి వచ్చినా 15,000 20,000. సో ఫైనల్గా ఇప్పుడు ఈ యొక్క ఓటీటీ కాంపిటేటివ్ దాంట్లో ఆహా లాంటిదే మొన్న ఎవరో ఒక చిన్న ఆర్టికల్ రాశారు, దానికి సంబంధించి చాలా ఇబ్బందులు ఉంది, లాభాలు ఉన్నా కూడా అంతకు మించినటువంటి ఖర్చులు ఉండడం వల్ల బ్యాలెన్స్ షీట్ అంత ఇదిగా లేదు అనేది ఒక చిన్న ఆర్టికల్లో చదివాను. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఏదేమైనా కూడా ఓటీటీ నిర్వహణ అనేది చాలా కష్టం. ఈ కాంపిటేటివ్ దాంట్లో ప్రోగ్రామ్స్ చేయడం అంటే నువ్వు ఖర్చు పెట్టి చేయడం, సిగ్గు ఎగ్గు గాలికి వదిలేయాలి, మెయింటైన్ చేయాలి. పద్ధతులు పాడులు అని పెట్టుకున్నావంటే నువ్వు ఆ వ్యాపారం చేయాలి. అదే 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 అంతే. సో ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఒక సాంప్రదాయంగా ఉండేటువంటి ప్రసార భారతి వాళ్ళు స్టార్ట్ చేసేటువంటి ఈ ఓటీటీ అనేది దానికి ఎలా ఉండొచ్చు అంటారు? చాలా టైం పడుతుందండి. వాళ్ళు ఇప్పుడు అనుకున్నారు యాక్చువల్గా 2 నెలల్లో వస్తుంది అన్నారు, కానీ ఇప్పుడు అది ఒక ఇంతకు మంచిదే. ఏంటంటే దూరదర్శన్ వేగం పెరుగుద్ది, ఎక్కువ కార్యక్రమాలు చేయాలి. ఓటీటీ కదా, ఒకసారి ఇన్ని డంప్ చేయాలి. అవును, ఛానల్ అంటే అరగంట కోటి కాబట్టి ఏదో స్లాట్ రెడీ పెట్టుకుంటారు టైంకి. ఏది లేకపోతే ఎవరినో తీసుకొచ్చి కాసేపు ఆ వీణ వాయించవయ్యా అంటారు, అంతే. ఇప్పుడు ఇక్కడ కాదు కదా, ఒకేసారి ఇన్ని డంప్ చేయాలి. సో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది వాళ్ళకి. ఇప్పుడు కెమెరామెన్లకి అవకాశం ఉంటుంది, ఎంప్లాయీస్ అవసరం ఉంటుంది, యాంకర్లు అవసరం ఉంటుంది, సేమ్ మన ఎడిటర్లు వీళ్ళందరూ అవసరం పడతారు వాళ్ళకు కూడా, కంటెంట్ క్రియేటర్స్. ఈ 2 నెలల్లో కాబట్టి గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి కొంచెం ఎంప్లాయ్మెంట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఒక మంచి వార్త చెప్పాలి అంటే. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఇమీడియట్గా 2 months స్టార్ట్ చేస్తాము, 2 years ఫ్రీగా ఇస్తాం అందరికి. మళ్ళీ ఇదొకటి, ఇక గవర్నమెంట్ ఓటీటీ కాబట్టి సబ్స్క్రిప్షన్ ఫ్రీ. నువ్వు 2 years కాదు, తర్వాత కూడా ఫ్రీగానే ఇవ్వాలి. కొనరు ఎవరు, ఎందుకు కొంటారండి గవర్నమెంట్? అందులో నాకు బూత్ దొరుకుద్దా, ఓ ముద్దు ముచ్చట దొరుకుద్దా? జనాలకు కావాల్సింది ఏమి ఉండవు దాంట్లో. నేనేదో నీతిమంతుడు నవ్వాలి, బాగుపడాలి, లేదా అప్పులు చేయకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి, అన్నదమ్ములతో కొట్లాడొద్దు, భార్యను బాగా చూసుకోవాలి, ఇలాంటివన్నీ నేను పాటించాలని నేను అనుకుంటే అది చూడాలి. అంత మించి ఇంకేం లేదు కదా. ఇదే అండి త్వరలో రాబోతున్నటువంటి దూరదర్శన్ ప్రసార భారతి సంబంధించినటువంటి ఓటీటీకి సంబంధించిన వివరాలు. మరిన్ని వివరాలు కొత్త విషయాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి.